నేను చెప్తానమ్మా. సరే చెప్పు. చెప్పు. వాగ్దేవి విద్యా సంస్థలు 1996లో హైదరాబాద్లో ఒక చిన్న పాఠశాలగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంవత్సరం అనగా 1997లో రెండవ శాఖను విజయవాడలో ప్రారంభించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శాఖోపశాఖలుగా, పట్టణాలుగా, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇంకొక 2-3 నెలల్లో అమెరికా దేశంలో కూడా విద్యా సంస్థని ప్రారంభించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ దేశంలో వాగ్దేవి విద్యా సంస్థల పేరు మీదున్న మొత్తం పాఠశాలలు, కాలేజీల సంఖ్య 106. అందులో బోధనా సిబ్బంది 637, బోధనేతర సిబ్బంది 1042. మొత్తం పాఠశాలల విద్యార్థులు 52,000, కాలేజీ విద్యార్థులు 36 లక్షలు. సంస్థ పేరు మీద వచ్చిన పురస్కారాలు 601. అందులో రాష్ట్రీయం 403, జాతీయం 196, అంతర్జాతీయం 2. అంతర్జాతీయం 2. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వయం ప్రతిపత్తి సాధించి అంతర్జాలం వినియోగం ఆచరణలో అంతర్జాతీయ కీర్తిని గడించిన విద్యా సంస్థ వాగ్దేవి విద్యా సంస్థ. కేవలం సంస్థకే కాకుండా ఉత్తమ విద్యావేత్తగా, అభినవ ఉపాధ్యాయునిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి మన్ననలతో పాటు ప్రశంసలు పొందిన ప్రముఖ మహిళా విద్యావేత్త వాగ్దేవి గారు. విద్యా ప్రశస్యతే లోక, విద్యా సర్వస్త్ర గౌరవ, విద్యాయ లభతే సర్వం, విద్యాను సర్వత్ర పూజ్యతే. విద్యకి, విద్యావంతులకి లోకం పట్టం కడుతున్న మాటనే అభిమతంగా భావిస్తూ విద్యా వ్యవస్థలో విజయకేతనం ఎగరేస్తున్న వాగ్దేవి గారు. ఆమెకి పోటీ లేదు, ఏ సంస్థ సాటే రాదు. శభాష్, శభాష్ అమ్మా. ఇంత జ్ఞానం, ఈ మాత్రం చదువు సరిపోతుందా?
లేక ఇంకేమైనా పరీక్ష పెడుతుందా మీ మేడం? ప్రశ్నలు అడగడమే కాదు, ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. కేకలు అరుపులతో భయపెట్టడం కాదు, సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. ఇంకా అక్కడేం చేస్తున్నావమ్మా? లోపలికి వెళ్ళు. పొమ్మని పొగరుగా చెప్పిన నోరు రమ్మని అంత ప్రేమగా అనలేదు. లోపలికి వెళ్ళము. సూపర్గా చెప్పావు నువ్వు. ఏమా ప్రీతి, ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నీకు తెలుసా? ఎప్పుడైనా విన్నావా? విన్నాను అంకుల్. అయ్యయ్యో, అంత అనుమానంగా చెప్పడం దేనికమ్మా? నేనేమి మీ ఆంటీలాగా పరీక్షలు పెట్టనులే. లోపలికి వెళ్ళమ్మా. అయ్య బాబోయ్, ఇక్కడే ఉంటే నన్ను కూడా ఏదో అనేసేలా ఉన్నారు. మెల్లగా జారుకుంటే మంచిది. షిట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మినిమం నాలెడ్జ్ లేని ఆ సరస్సు ఇన్స్టిట్యూట్ గురించి, అవార్డ్స్ గురించి గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్పింది? అంత మిస్టీరియస్ గా ఉంది నాకు. నాకెందుకో అది చెప్పింది నిజం కాదు, నోటికొచ్చినట్టు ఏదో వాగింది అనిపిస్తోంది. నో, అక్షరం తప్పు చెప్పినా ఆంటీ సైలెంట్ గా ఎందుకుంటారు? అది చెప్పిన ప్రతి మాట, ప్రతి నెంబర్ నిజమే. ఓ షిట్. ఇంటి నుంచి పోతుంది, పట్టిన శని వదులుతుంది అనుకుంటే ఇదేంటి బబుల్ గమ్లా అతుక్కుపోయింది. రాత్రికి రాత్రి తనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? హౌ? చెప్పు. ఎలా చెప్పేశారు సు? అంతా మీ వల్లే బాబు. మీరు రాత్రి చెప్పినవన్నీ నా బుర్రలో ఉండిపోయాయి బాబు. ఉదయాన్నే కంగారులో గుర్తు రాలేదు, కానీ గుమ్మం దాటాలి అన్నప్పుడు భయంతో రాత్రి మీరు చెప్పిన ప్రతిదీ గుర్తు చేసుకున్నాను.
నిద్రపోయే వరకు చూసిన గుర్తున్న ప్రతి విషయం వివరంగా చెప్పేశాను. నువ్వు జీనియస్ సరసు. దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. అంటే ఒక్కసారి చూసింది విన్నది గుర్తుపెట్టుకొని చెప్పడం అన్నమాట. సరసు, ఇది నీ స్పెషల్ టాలెంట్, నీకు తెలుసా? ఏమో బాబు, అదంతా నాకు తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళకూడదని బలంగా సంకల్పించుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది. నీ గొప్ప నీకు తెలియకపోయినా మాకు మాత్రం గర్వంగా ఉందమ్మా. కేవలం చదువుతోనే జ్ఞానం వస్తుందనుకుంటున్న వాగ్దేవికి జ్ఞానానికి చదువు అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు అని నువ్వు నిరూపించావమ్మా. ఇన్ని రోజులు నీకు చదువు రాదనుకున్న మేడంకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో ఒక పెద్ద గండం నీ ఫోటోగ్రాఫిక్ మెమరీతో క్లియర్ అయిపోయింది. మొన్న సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒప్పుకున్నారు. ఈరోజు నీ టాలెంట్ చూశారు. ఇక నిన్నుగా ఒప్పుకోవడమే మిగిలింది. అంతా కలిసొస్తే అది కూడా పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. వాగ్దేవి విద్యా సంస్థలు 1996లో హైదరాబాద్లో ఒక చిన్న పాఠశాలగా ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వయం ప్రతిపత్తి సాధించి అంతర్జాలం వినియోగం ఆచరణలో అంతర్జాతీయ కీర్తిని గడించిన విద్యా సంస్థ వాగ్దేవి విద్యా సంస్థ. కేవలం సంస్థకే కాకుండా ఉత్తమ విద్యావేత్తగా, అభినవ ఉపాధ్యాయునిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి మన్ననలతో పాటు ప్రశంసలు పొందిన ప్రముఖ మహిళా విద్యావేత్త వాగ్దేవి గారు. సరస్సు ఎక్కడుంది, ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయాను. నా దారికి అడ్డొస్తుంటే ఆపలేకపోతున్నాను. కనీసం ఇంట్లో ఉన్న దాని మనిషినైనా ఈ ఇంటి నుంచి బయటికి పంపాలి అనుకుంటే ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది. ఒక్కసారి మిస్ అయినంత మాత్రాన అది సేవ్ అయినట్టు కాదు. మనం మర్చిపోతామని కాదు కదా ఆంటీ. బట్ ఈ రోజు నీ డౌట్ ఫెయిల్ అయింది. ఆ వాణి టాస్క్ లో పాస్ అయింది. నీ ప్లేస్ ని అది ఆక్యుపై చేయటం నాకిష్టం లేదు ప్రీతి. నాకెందుకో ఈరోజు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అదేదో డ్రామా ఆడుంటుంది అనిపిస్తోంది తప్ప ఇది తన టాలెంట్ కాదనిపిస్తోంది ఆంటీ. తనకి చదువు రాదని చెప్పకుండా కవర్ చేసుకుందేమో అని డౌట్ గా ఉంది నాకు. తన వాయిస్ లో కాన్ఫిడెన్స్, తను చెప్పిన పాయింట్స్ చూస్తుంటే నాకు డౌట్ రాలేదు. నిజంగానే చదువుకున్న అమ్మాయి అనిపిస్తోంది. ఏంటిది, ఆంటీ మైండ్ లో ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి. అమ్మో, అలా జరగకూడదు. ఆంటీ, మీరు అనుకున్నట్టు సరస్సు సారీ వాణి చదువుకున్న అమ్మాయి అనుకుందాం. అంత చదువుకొని గెస్ట్ల ముందు మేనర్స్ లేకుండా ఎందుకు బిహేవ్ చేసింది? ఇంటి పనులు చేసుకునేది కోడలైంది కాబట్టి కావాలనే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని ప్లాన్ చేస్తోందా? లేక ఆ సరస్సు ఇన్ఫ్లుయెన్స్ తో ఏమైనా గేమ్ ఆడుతోందా? నిజమే ప్రీతి, నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్గానే ఉంది. అదే కదా నాకు కావాల్సింది. మన డౌట్స్ కి ఆన్సర్ తెలియాలి అంటే ఆ సరస్సు దొరకాలి. కష్టం ఆంటీ. వాట్ యు మీన్ ప్రీతి? ఈ ఇంటికొచ్చి మీకు ఛాలెంజ్ చేసి చాలా సింపుల్ గా మిస్ అయిపోయింది. అలాంటి దాన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదనిపిస్తోంది. ఆ రోజు నాకు కాల్ చేసిన నెంబర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోమని తేజాకి చెప్పాను. తొందరలోనే ఆ డీటెయిల్స్ వస్తాయి ప్రీతి.
ఆ డీటెయిల్స్ ఎందుకు ఆంటీ? అదేం క్వశ్చన్ ప్రీతి? ఆ డీటెయిల్స్ ఉంటేనే కదా ఫోన్ చేసింది ఎవరో ఎక్కడుందో తెలిసేది. నిజమే ఆంటీ, కానీ అంత ఓపెన్ గా కాల్ చేసిన దానికి ఎస్కేప్ అవ్వడం, ఫేక్ ఐడి ఇవ్వడం పెద్ద పనేం కాదా ఆంటీ? యా ప్రీతి, యాక్చువల్లీ నువ్వు చెప్పింది కూడా నిజమే. సో ఎలా కనిపెట్టాలి? మీకు సజెషన్ ఇస్తున్నానని వేరేలా అనుకోవద్దా ఆంటీ? నో ప్రాబ్లం ప్రీతి, చెప్పు. సరస్సు గురించి బాగా తెలిసిన వాళ్ళని అడగాల్సిన విధంగా అడిగితే యూజ్ ఉంటుందనిపిస్తోంది. అంటే ఎవరు? నవ్య ధైర్యం ఇచ్చి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయేలా చేసింది. సాక్షి సంతకం పెట్టి తన లైఫ్ ని, మన ఫ్యామిలీ స్టేటస్ ని మార్చేసింది. మీకు భయపడి సైలెంట్ గా ఉంటుందేమో, కానీ నవ్య ఇప్పటికీ సరస్సుకి ఫేవర్ చేయడానికే రెడీగా ఉంటుందేమో అని నా అనుమానం ఆంటీ. సో సరస్సు అనే సమస్యకి నవ్య సొల్యూషన్ చూపిస్తుందేమో అని అనిపిస్తోంది ఆంటీ. యా ప్రీతి, నవ్య నీ ఇంటికి తీసుకొచ్చింది ఆ సరస్సు కోసమే. అయినా ఇంట్లో జరుగుతున్న పనికి మాలిన హడావిళ్ళలో అస్సలు కాన్సెప్ట్ మిస్ అయింది. ఇక ఆలస్యం చేయకూడదు. చెయ్యకూడదా ఆంటీ? అసలే మనకి టైం లేదు. మిస్ అయిన వదిన అన్న మేనర్స్ కూడా లేకుండా నాతోనే రూట్ గా బిహేవ్ చేస్తుందా నవ్య? ఇప్పుడు చూడు, గేమ్ నీ వైపు, అలానే మీ సరస్సు వైపు ఎలా టర్న్ అవుతుందో. నవ్య, మళ్ళీ ఏం గుర్తొచ్చిందో? చెప్పండి మేడం. నీ పెళ్లి చేసిన సరస్సు నీతో కాంటాక్ట్ లో ఉందా? లేదు మేడం. ఇంత సింపుల్ గా అడిగితే నిజం ఎలా చెప్తుందాంటీ? డోసు పెంచి మరీ అడగాలి. చూడు నవ్య, చాలా కోపంగా ఉన్నాను. నిజం మాత్రమే మాట్లాడు. కవర్ చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు. నేను చెప్పేది నిజమే మేడం. అని ప్రూఫ్ ఏంటి? అబద్ధమాడడానికి ఆవిడ దగ్గర ఆధారం ఏముందో అడుగు నవ్య. పీటల మీద నుంచి తీసుకెళ్ళింది, దగ్గరుండి పెళ్లి చేయించింది, సాక్షి సంతకం పెట్టించింది, అభి కేసు వేస్తే కోర్టుకొచ్చి గెలిపించింది, తరువాత గుడికొచ్చేలా చేసి నా చేత్తో నల్ల పూసలు గుచ్చించింది, వాయినాలిప్పించే ప్రయత్నం చేసింది. లక్కీ బర్త్డే నాడు ఇంటికి రావడానికి కారణమయ్యింది. ఈ ఆధారాలు చాలా? ఇంకా ఏమైనా కావాలా? నువ్వు చెప్పు నవ్య, సరస్సు ఎవరు?
ఇప్పుడెక్కడుంది? ఎలా ఉంటుంది? అది నిజంగా నాకు తెలియదు మేడం. నువ్వీ ఇంటికి దూరమై కష్టపడుతుంటే అన్న తల్లిగా అది తెలిసి భరించలేక ఈ ఇంటికి తీసుకొచ్చాను. చేసిన తప్పుని క్షమించి మళ్ళీ ఒకటి చేసుకున్నాను. అలాంటి నాకన్నా నీకా సరసే ఎక్కువైందా? కన్న ప్రేమ కన్నా అది చేసిన సాయం, కృతజ్ఞతే ఎక్కువైందా? లేదు మేడం, నేనెప్పుడు అలా అనుకోలేదు. అయితే ఆ సరస్సు గురించి చెప్పు. నిజంగా నాకు తెలియదు మేడం. నేను నమ్మను.